అందరికీ షలోం. నేను రబ్బీ షపీరా మీ అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు మెకోరో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నేను దక్షిణ కొరియాలోని సియోల్ పట్టణము నుండి ప్రసారం చేస్తున్నాను. కొరియా మరియు ఇతర దేశాలలో నుండి AI ద్వారా తోరా అనువాదాన్ని వింటున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు పాషాత్ మిష్పటీం ధ్యానిస్తున్నాము. ఈ పాషాలోని ముఖ్యమైన సందేశం మనం అర్థం చేసుకోవాలి. మిష్పాత్ అనే పదానికి షీన్, పే, తెత్ అనేవి మూలక్షరాలు. షఫాత్ అన్నది మూల పదం, అంటే తీర్పు తీర్చడం. ఈ పూర్తి తోరా భాగాన్ని మీకా 7:15 నేపథ్యంలో అర్థం చేసుకోవచ్చు. దీనిని నేను మీకు చాలాసార్లు వివరించాను. తోరాను అనుగ్రహించే అంతిమ ఘట్టంలో, మరి ముఖ్యంగా రెండవ పలకల జతను అందుకునే సందర్భం రాబోయే సంఘటనలపై మనకు పూర్వేక్షణను ఇస్తుంది. గమనించండి, ఇక్కడ 2 జత పలుకలు ఉన్నాయి. ఏ విధముగానైతే మొదటి రాకడ మరియు రెండవ రాకడ ఉన్నవో, ఈ రెంటి మధ్య మిష్పటీం అన్న ఒక వ్యవధానమును మనము చూస్తున్నాము. ఈ వారం పాశాలో ఒక వచనం నన్ను ఆలోచింపజేసింది. దానిని మీకు వివరిస్తాను. 23వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు: కీం షమోహ టిష్మ బెకులో వేన్సీత కోల్ అషర్ అదబేర్ వేయౌటి ఎత్ వైవేక వేట్ సాటి ఎత్ సొరెరక. ఇశ్రాయేలు తన స్వరాన్ని వింటే, ఇక్కడ తన స్వరాన్ని వినడానికి వాడిన పదం షమ లేదా షమోహ, అంటే విని ఆచరణలో పెట్టడం అని అర్థం. ఇశ్రాయేలు దేవుడు వారికి చెప్పినవి ఆచరిస్తే, నీ శత్రువునకు శత్రువును, నీ విరోధులకు విరోధియనే యుందును అని అంటున్నాడు. మనం హమాస్ను చూస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు అడగవచ్చు. దేవుడు హమాస్ను ఎందుకు బలపరుస్తున్నాడు? ఇశ్రాయేలు శత్రువును ఎందుకు దృఢపరుస్తున్నాడు? మనం ఈ ఇబ్బందులను ఎందుకు ఎదుర్కొంటున్నాము అని. రబ్బీలు ఈ వచనము నుండి ఈ ప్రశ్నలకు ఇలా సమాధానం ఇస్తున్నారు. కొన్నిసార్లు శత్రువుల నుండి పరిశుద్ధ కణాలను, అంటే ఆత్మలను వెలికి తీయడానికి దేవుడు శత్రువుల హృదయాలను బలపరుస్తాడు అని వివరిస్తూ ఫరో ఉదాహరణను ఇచ్చారు. పెసకీం పుస్తకంలోని 87వ అధ్యాయం నుండి వ్యాఖ్యానిస్తూ, అన్యజనులు తమ్మును తాము ఇశ్రాయేలుతో అంటుకట్టుకొనుట కొరకే దేవుడు ఇశ్రాయేలీయులను ప్రవాసానికి చెదరగొట్టాడు అని రబ్బీలు అంటున్నారు. భవిష్యత్తులో జరిగే విమోచనలో సంహెద్రిన్ 97లో చెప్పినట్లుగా, ఇశ్రాయేలు విమోచనకు అర్హులు కాకపోతే దేవుడు వారిపై ఒక రాజును, ఒక మెస్సయ్య విరోధిని నియమిస్తాడు. రబ్బీలు అతన్ని హామాను అని పిలుస్తున్నారు. ఇశ్రాయేలు అర్హులు కాకపోతే మాత్రమే. మనం ఒక క్షణం దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీనిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇశ్రాయేలు బాధలు మరియు ప్రసవ వేదన అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడా? లేదు. అయితే కొన్నిసార్లు మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా అన్యజనులను బయటకు తీసుకురావడానికి ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న దానిలాగే ఆయన ఇశ్రాయేలు యొక్క ప్రవాసాన్ని పొడిగిస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నది ఏమిటంటే, ఇశ్రాయేలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తద్వారా అన్య దేశాలకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది. గమనించండి, ఐగుప్తు ఒకే ఉద్దేశ్యంతో అన్ని విపత్తులను, అన్ని బాధలను ఎదుర్కొన్నారు. అన్యజనుల సమూహముగా ఇశ్రాయేలుతో కలవడానికి నిర్ణయం తీసుకోగలరని. కాబట్టి దేవుడు ఇక్కడ 23వ అధ్యాయం 22వ వచనంలో, ఇశ్రాయేలు తన మాటను గైకొనిన ఎడల గొర్రెలు మరియు మేకలు ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేస్తానంటున్నాడు. నిశ్చయముగా నేడు మనం ప్రపంచంలో గొర్రెలు మరియు మేకల ఎంపిక ప్రక్రియను చూస్తున్నాము. మీకు నా ప్రశ్న ఇదే: మీరు నిర్ణయం తీసుకున్నారా? మీరు ఎంపిక చేసుకున్నారా? మీరు యూదు ప్రజలతో అంటుకట్టబడ్డారా? ఇశ్రాయేలు సర్వసమాజంలో అంటుకట్టబడ్డారా? మేము దేశాలు ఎందుకు తెలుపుతున్నామంటే, ఇర్మియా 10 ప్రకారము అన్య దేశములు ఇశ్రాయేలుతో అంటుకట్టబడి యెషూవాను తమ రాజుగా స్వీకరించే ముఖ్యమైన నిర్ణయం తీసుకునేందుకు. ఇప్పుడు
ఇశ్రాయేలు దేవుని మాట వినకపోతే హామాను లాంటి రాజు ప్రత్యక్షమవుతారని చూస్తున్నాము. అతనిని మెస్సయ్య విరోధి అని పిలుస్తాము. మెస్సయ్య విరోధి రావడం అవసరమా? లేదు, అవసరం లేదు. ఇది ఇశ్రాయేలు దేవునికి చెవియొగ్గి విధేయత చూపి దేవుని కార్యములను చేస్తుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంది. అన్యజనులారా, మీరు ఈరోజు అరువు తెచ్చుకున్న సమయంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. దాని అర్థం ఏమిటి అంటే, సమయం ఉండగానే దేవుడు మిమ్మల్ని ఒక నిర్ణయం తీసుకోవడానికి పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు మరియు యూదు ప్రజలతో దృఢంగా నిలబడతారన్న నిర్ణయం తీసుకోవడానికి. కిద్దుషిన్ 70లో గెరీం అంటే ఇశ్రాయేలుతో చేరేవారిని సపాకాత్ అని పిలుస్తారు. అంటే కష్టము అని అర్థం. హెబ్రీలో ఇక్కడ ఆసక్తికరమైన పదజాలం ఉపయోగించారు. వారు నిస్పెఖు అంటే అంటుకట్టబడాలనుకుంటున్నారు. అంటుకట్టబడు మరియు కష్టము హెబ్రీలో ఈ రెండు ఒకే అక్షరాలలో నుండి వచ్చాయి, సామెక్ పే ఖెత్. దీనిని అర్థం చేసుకోవడం ముఖ్యం. నువ్వు ఎలాంటి అన్యుడవు? లోకంలోని కష్టాలను చూసినప్పుడు ఇశ్రాయేలుతో అంటుకట్టబడ్డ సహాయకునిగానా, లేదా జీర్ణించుకోవడానికి కష్టంగా ఉండేవారిగానా? నన్ను ఎప్పుడూ అడుగుతూ ఉంటారు, నేను ఎంత యూదత్వాన్ని స్వీకరించాలి అని. దీనికి సమాధానం తోరాలో ఉంది. ఇశ్రాయేలు మిమ్మల్ని జీర్ణించుకుని అంటుకట్టగలిగేలా వీలైనంత స్వీకరించండి. ఈ చివరి రోజుల్లో మనం అంటుకట్టబడదాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. వచ్చే వారం మెకోరోత్ కొరకు ఎదురు చూస్తున్నాను. కొరియా నుండి షలోమ్.